కైలాస పర్వతం మహాశివుని నివాసం అని హిందూ శాస్త్రాలలో చెప్పబడింది. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి ఆధారస్తంభం వంటిది. చుట్టూ ఉన్న 6 పర్వతాలతో కమలాకారంలో ఉన్న ఈ పర్వతం మీద మహేశ్వరుడు నిత్యం ధ్యానం చేస్తూ ఉంటాడని చెప్పబడింది. హిందూ, బౌద్ధ, జైన మత గ్రంథాలలో ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడిన మేరు పర్వతం కైలాస పర్వతమే అని ఆధునిక చరిత్రకారులు గుర్తించారు. ఈ మత గ్రంథాల ప్రకారం భూలోకానికి, దైవలోకాలకు మధ్యలో కైలాస పర్వతం ద్వారం వంటిదని చెప్పబడింది. ఇక మతాలు, విశ్వాసాలు పక్కన పెడితే కైలాస పర్వతం ఉత్తర ధ్రువం నుండి 6666 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరియు దక్షిణ ధ్రువం నుండి సరిగ్గా దానికి రెట్టింపు దూరంలో అంటే 13,332 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూమి మీద ఏ పర్వతం కైలాస పర్వతం ఆకారంలో మనకు కనపడదు. ఈ పర్వతం ఖచ్చితంగా చెక్కిన పిరమిడ్ ఆకృతిలో ఉంటుంది. పర్వతం యొక్క 4 ముఖాలు సరిగ్గా 4 దిక్కులను చూస్తూ ఎవరో నిర్మించినట్లు ఉంటుంది. కైలాస పర్వతానికి ఉన్న ఇలాంటి లక్షణాల వల్ల ఈ పర్వతం సహజంగా ఏర్పడిందా లేదా మానవ నిర్మితం అనే సందేహం ఆధునిక శాస్త్రవేత్తలకు కలుగుతుంది. 2వ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో హిట్లర్ కైలాస పర్వతం ఉన్న చోటికి అత్యవసరంగా తన మనుషులను పంపి పరిశోధనలు చేయించాడు. దేనికోసం హిట్లర్ అక్కడ పరిశోధనలు చేయించాడు? ఇంతకీ అసలు కైలాస పర్వతం సహజంగా ఏర్పడిందా లేదా మానవ నిర్మితమా? కైలాస పర్వతం చుట్టూ ఉన్న దేశాలలో ఆ పర్వతానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఇలాంటి సందేహాలకు సమాధానాలను ఈ వీడియోలో చూద్దాం. కైలాస పర్వతం టిబెట్లోని హిమాలయాలలో ఉన్న ఒక ప్రత్యేకమైన పర్వతం. దీని ఎత్తు 6,638 మీటర్లు లేదా 21,778 అడుగులు. ఈ పర్వతానికి వివిధ సంస్కృతులలో ఉన్న ప్రాధాన్యం వల్ల ఎవరూ ఈ పర్వత వాలు మీద అడుగు పెట్టకూడదనే ప్రచారం ఉంది. ఎవరైతే దానిని కాదని పర్వతాన్ని అధిరోహించారో వారు ప్రాణాలతో తిరిగి రావడం చాలా అరుదు. ఎవరైతే పాపకర్మలు చేయకుండా జీవిస్తారో వారు మాత్రమే కైలాస పర్వతం అధిరోహించగలరని అక్కడ ప్రజల విశ్వాసం. ఆధునిక కాలంలో టిబెట్లో జీవించిన బౌద్ధ యోగి మిలారెపా మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించగలిగాడు. 15వ శతాబ్దంలో జీవించిన మిలారెపా భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక సాధన చేశాక తిరిగి టిబెట్ వెళ్ళి కైలాస పర్వతాన్ని అధిరోహించాడు. టిబెట్ ఇప్పుడు చైనా అధీనంలో ఉండడం, చైనా ప్రభుత్వం ఈ పర్వతానికి గల ఆధ్యాత్మిక ప్రాధాన్యత వల్ల ఎవరికీ ఈ పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల కైలాస పర్వతాన్ని అధిరోహించాలనే ప్రయత్నాలు ఇప్పుడు ఆగిపోయాయి. కానీ ఈ పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్ళిన వారు తిరిగి ప్రాణాలతో రాకపోవడం, అక్కడి రహస్యాలు ప్రపంచానికి తెలియడం ఇష్టం లేకపోవడం వల్లనే చైనా అనుమతులు ఇవ్వడం లేదనేది చాలామంది అభిప్రాయం. శాస్త్రవేత్తలు ఎవరైతే కైలాస పర్వతం మీద పరిశోధనలు చేశారో వారు చెప్పిన విషయాలను విన్నవారికి మతిపోతుంది. 1999వ సంవత్సరంలో డాక్టర్ ముల్లషేవ్ ఆధ్వర్యంలో కైలాస పర్వతం మీద పరిశోధనలు చేసిన రష్యా శాస్త్రవేత్తల బృందం ఇది అసలు పర్వతమే కాదని చిన్న పిరమిడ్ల మధ్యలో ఉన్న మానవ నిర్మితమైన భారీ పిరమిడ్ అని తెలిపారు. ప్రాచీన కాలంలో అత్యంత శాస్త్ర పరిజ్ఞానం కలిగిన మానవుల చేత ఈ పిరమిడ్ నిర్మించబడిందని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న భారీ పిరమిడ్లతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పుడు అర్ధరాత్రి సమయాలలో కైలాస పర్వతం నుండి వింత ధ్వనులు వచ్చాయని, ఎవరో ఈ పర్వతం లోపల నివసిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా అక్కడ నివసించే వారి దగ్గర నుండి సేకరించిన సమాచారం ద్వారా కైలాస పర్వతం ఉన్న ప్రాంతంలోనే శంబాలా నగరం ఉందని, అక్కడ అతీంద్రియ శక్తులు కలిగిన యోగులు, అత్యంత శక్తివంతమైన మానవులు నివసిస్తున్నారని తమ పరిశోధనల ద్వారా తెలిపారు. 1905వ సంవత్సరంలో కైలాస పర్వతం మీద పరిశోధనలు చేసిన జీసీ రాలింగ్ అనే శాస్త్రవేత్త పర్వతం యొక్క ఆకారం, పదునైన అంచులు ప్రపంచంలోని ఏ ఇతర పర్వతానికి లేవని, అసలు సహజ సిద్ధంగా ఇలా పర్వతాలు ఏర్పడవని, భారీ మనుషులు ఎర్రరాయితో కైలాస పర్వతాన్ని నిర్మించారని పేర్కొన్నాడు. యూరప్లోని చాలా జాతుల వారు తాము ప్రపంచంలోని మిగిలిన ప్రజల కంటే శ్రేష్ఠులమని, తమ మూలాలు కైలాస పర్వత ప్రాంతంలో ఉన్నాయని భావిస్తారు. అలాంటి వారిలో జర్మన్ నియంత హిట్లర్ కూడా ఒకరు. 2వ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో కైలాస పర్వతం ఉన్న ప్రాంతానికి అనేక సమూహాలను పంపి ఆధునిక ఆయుధాలు, అతీంద్రియ శక్తులు సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. వివిధ మత గ్రంథాలలో కైలాస పర్వతానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని, సాధారణ మానవులు ఈ పర్వతాన్ని అధిరోహించడం అసాధ్యమని, ఎవరైతే పాపకర్మలను చేయరో వారు మాత్రమే కైలాస పర్వతం మీదకు చేరగలరని చెప్పబడి ఉంది. ఈ పర్వత పరిసరాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో బలమైన అయస్కాంత క్షేత్రం ఉందని గుర్తించారు. అందుకే ఈ ప్రదేశానికి దిక్సూచులను తీసుకువచ్చినప్పుడు అందులోని ముళ్ళు వణకడం మొదలవడం, ఉత్తర దక్షిణ దిక్కులను చూపలేకపోవడం జరుగుతుంది. ఈ కారణం వల్లనే చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలో హెలికాప్టర్లను కానీ డ్రోన్లను కానీ అనుమతించలేదు.
ఈ పర్వతం దగ్గరకు వెళ్ళిన సందర్శకులు తమకు ఎదురైన వింత అనుభవాలను చెప్తారు. 2-3 వారాలలో ఎంత గోర్లు వెంట్రుకలు పెరుగుతాయో కొన్ని గంటల్లోనే పెరుగుతాయని, పర్వతం సమీపానికి వెళ్లే కొద్దీ ఒక్కసారిగా తమ ప్రవర్తనలో, ఆలోచనలలో మార్పులు సంభవించాయని తమ అనుభవాలను తెలిపారు. చివరిగా కైలాస పర్వతం ఒక సాధారణ పర్వతం మాత్రం కాదనేది నిర్ద్వంద్వంగా అందరూ ఏకీభవించే అంశం. ఆ పర్వతానికి అసాధారణ లక్షణాలు ఉండడానికి కారణం అయస్కాంత క్షేత్రమా, ప్రాచీన మానవుల విజ్ఞానమా, లేదా హిందూ శాస్త్రాలలో చెప్పిన విధంగా అక్కడ నివసించే మహేశ్వరుడు అనేది ఇప్పటికి మాత్రం అంతు చిక్కని రహస్యమే. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి. ఓం నమః శివాయ.